అవును, పొద్దున్నే లేవాలి. కావ్యకి మంగళ స్నానాలు చేయించాలి కదా. పడుకుందాం పదండి. ఇదిగో అక్క, ఇప్పుడే చెప్తున్నాను, ఇది నువ్వు కుదిర్చిన పెళ్లి. ప్రతి తంతు ముందుగా నీ చేతుల మీదే జరగాలి. పసుపు కొట్టేటప్పుడు తప్పించుకున్నావు. రేపొద్దున మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ అవర్ ఫంక్షన్ రేపే, రేపు 10ంటికి నువ్వు రావాలి. అవునే పాపం, అది మొహం మార్చుకుని కూర్చుంది. నువ్వు లేకపోతే దానికసలు సంతోషమే లేదు. ఎన్ని పనులున్నా అవన్నీ మీ నాన్న చూసుకుంటారు. నువ్వు మాత్రం మంగళ స్నానాలు పూర్తయ్యేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? నేనెక్కడికి వెళ్తానమ్మా? సరే పదండి. ఇక పదండి. పదండమ్మా అనసూయ, పదండి. దుర్గా ఏంటమ్మీ? లే నాగేశ్వరరావు వస్తానులే అమ్మీ. పదండి పదండి పదండి. సూపర్. రేపొద్దున మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ అవర్ ఫంక్షన్ రేపే, రేపు 10ంటికి నువ్వు రావాలి. సారీ అండి, రేపు మీ అవార్డ్ ఫంక్షన్ చూడ్డానికి నేను రావడం లేదు. నా కోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అవుతారేమో. పెద్దమ్మి, మంగళ స్నానాలు మొదలు పెట్టాలి. బయటికెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడు. నీళ్లు కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. అలాగేనమ్మా. తొందరగా వెళ్ళు. మీరు కొంచెం పువ్వులు కట్టండి, మనం వెళ్దాం రండి. నువ్వే కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. బయటికెళ్తున్నావా అమ్మా? అబ్బే లేదండి. రాజేశ్వరి, కాస్త మీనాక్షికి సాయం చేయండి. సరే వదినా, పద.